విజయవాడలో ఈ నెల 19వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి వేలాదిగా తరలిరావాలని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం జోన్ 5 ఇన్ఛార్జ్ యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ చైర్మన్ బొట్ల రామారావు అన్నారు. స్థానిక టంగుటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నమస్కారం, నా పేరు బొట్ల రామారావు యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం జోన్ 5 ఇన్ఛార్జిగా ఉన్నాను. అట్లాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను. మనకు 19వ తేదీ జనవరి 19వ తేదీన విజయవాడలోని స్వరాజ్య మైదానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తేదీ నిర్ణయించి ఆ సభను, ఆ సమావేశాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చేటటువంటి విధానంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ప్రెస్ మీట్ జరుపుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా ఇబ్బందికరమైనటువంటి కుటుంబం నుంచి, ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి కష్టపడి అనేక రకాలైనటువంటి ఉన్నత చదువులు చదివి ఆయన ఈ భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలను దృష్టిలో పెట్టుకొని తన యొక్క ఆలోచన విధానాన్ని అన్నింటిని కూడా వారి యొక్క బాగోగుల కోసం ఆయన యొక్క జీవితాన్ని అంతా కూడా వెచ్చించినటువంటి విధానం మనకందరికీ తెలిసిందే. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి అందించినటువంటి గొప్ప మేధావి, ప్రపంచ దేశాలు కూడా గుర్తుపెట్టుకున్నటువంటి, ప్రపంచ దేశాలు కూడా తన మేధావితనాన్ని కీర్తిస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుందని చెప్తా ఉన్నాం. మరి దళిత వర్గానికి చెందినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భావి భారతదేశానికి ఒక మార్గదర్శకంగా తన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యమైనటువంటి ఒక పరిపాలన వస్తేనే ఈ భారతదేశంలో ఈ ప్రజలకు సరిపోతుందని ఆలోచించి ప్రజాస్వామ్యయుక్తంగా ఆయన అనేక రకాలైనటువంటి ఆలోచన విధానాలు తీసుకొచ్చి ఏదైతే నిమ్న వర్గాలైనటువంటి అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళ కోసం రిజర్వేషన్లు పెట్టేటటువంటి కార్యక్రమం కానీ, ఈ యొక్క పరిపాలన వ్యవస్థలో అనేక రకాలైనటువంటి సూచనలు సలహాలు తీసుకొచ్చినటువంటి అంశంలో కానీ, అట్లాగే ప్రజాస్వామ్యానికి మూలంగా ఉండేటటువంటి యొక్క కార్యనిర్వాహక వ్యవస్థ అయితేనేమి, న్యాయ వ్యవస్థ అయితేమి, అట్లాగే ఈ యొక్క శాసన నిర్మాణ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల వ్యవస్థ అయితేనేమి, వీటన్నిటినీ క్రోడీకరించుకొని వీటిలో ఉండేటువంటి లోతుపాతులను ఏలెత్తి చూపేసేటటువంటి ఒక మీడియా వ్యవస్థను కూడా తీసుకొచ్చి 4 అంగాలుగా పెట్టుకొని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ముందుకు తీసుకుపోయేదానికి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన జరిగినటువంటి కాన్స్టిట్యూషన్ కమిటీ రెజల్యూషన్ చేసి మన ముందుకు అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంటే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అనేక రకాలైనటువంటి అవమానాలు, అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు, అనేక రకాలైనటువంటి కుట్రలను ఎదుర్కొన్నారని మనం ఆయన యొక్క జీవిత చరిత్రలో చదువుకున్నాం. మరి నేడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ఆలోచన విధానం, సాహు మహారాజ్ గారి ఆలోచన విధానం, పెరియార్ రామస్వామి గారి ఆలోచన విధానం, ఈ విధంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా అణగారిన వర్గాల యొక్క ఆలోచనలు, అణగారిన వర్గాల యొక్క జీవితాలను ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతోటి నేడు ఆయన చేసినటువంటి విధానాన్ని కీర్తిస్తూ ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి విగ్రహానికి మనకి విజయవాడలో తీసుకురావడం నిజంగా గర్వకారణం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వపడుతున్నటువంటి అంశంగా మనం పేర్కొనవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 81 అడుగుల 2 అంతస్తులకు సంబంధించినటువంటి భవనాన్ని పీఠంగా పెట్టి అందులో మ్యూజియం, అంబేద్కర్ గారి యొక్క చరిత్ర, అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి గ్రంథాలు, వాటితో పాటు ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా పెట్టి అత్యంత పెద్దదైనటువంటి ఈ యొక్క హాల్ను నిర్మించి దానిపైన, ఆ పీఠం పైన 125 అడుగులు, మొత్తం రమారమి 206 అడుగుల ఎత్తులో అంబేద్కర్ గారిని నిలబెట్టి ఆయన యొక్క ఏలును యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్ర ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఏదైతే బ్యారేజ్ మీద రంగాల్ని విజయవాడ చూడగానే అంబేద్కర్ విగ్రహం కనిపించేటట్లుగా ఆ యొక్క సృష్టి చేయటం నిజంగా చాలా అభినందించదగిన విషయము. అంబేద్కరిస్టులందరూ కూడా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ
రేపు మీరందరూ కూడా స్వచ్ఛందంగా అనేక ప్రజా సంఘాల వాళ్ళు అంబేద్కర్ గారి యొక్క విధానాన్ని సమర్థిస్తూ చేస్తున్నటువంటి విధానంలో భాగంగా ఈరోజు ఆ విధానాన్ని తన భుజస్కంధాల మీద ఎత్తుకున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంఘీభావంగా అందరూ కూడా శ్రేణులన్నీ కథలు రావాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. అట్లాగే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నాయో బడుగు బలహీన వర్గాల నాయకులందరూ, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలగలిసి వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆవిష్కృతం కాబడుతున్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహ సభకు విచ్చేసి ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలపాలని, 400 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈ యొక్క విగ్రహానికి వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దినటువంటి మన నవ యువ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం ఆ మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆ యొక్క విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఘనంగా నివాళులర్పించడానికి మీరందరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా మన ప్రజలందరినీ కూడా కోరుకుంటూ అందరికి కూడాను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను.